మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదంటూ స్పష్టం చేశారు. నిన్నటి రోజున తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పరచుకుని అందులో భాగంగా మరొకసారి మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. మరైతే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి మొదటగా మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. మరలా మరొకసారి నిన్నటి రోజున వాళ్ళ ముఖ్య నాయకులందరితో కూడా మాట్లాడుతూ మావిగన్ విషయంలో మాత్రం తను ఎక్కడా రాజీ పన్నని, ప్రభుత్వానికి ఇది ఒక మంచి సలహా అని చెప్పేసి, ప్లాన్ బి అని చెప్పేసి మరొక మారు సలహా ఇస్తున్నాను, కన్సిడర్ చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి చిలక్కి చెప్పినట్టు చెప్పానని చెప్పని మాట్లాడాడన్న ప్లాన్ బి. దీనికి మామూలుగా మచిలీపట్నం నుంచి ఇటు గుంటూరు దాకా నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి రోడ్డు మార్గంలో 110 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో కనుక చేస్తే మొత్తం 140 వస్తుంది. విజయవాడకు 110 మొత్తం అన్నీ అతను చెప్పేలాక చుట్టూ తిప్పుకుంటూ వస్తాయి మచిలీపట్నం వరకు. ఇప్పుడు దానికి సంబంధించి అతను ప్లాన్ బి అని చెప్పని చెబుతున్నాడు. నిన్న మొన్న కొంతమంది వాళ్ళ నాయకులు, కొంతమంది మాజీ మంత్రులతో సహా అసలు బి ఏంటి, సి ఏంటి, ఈ ప్లాన్ ఏంటి మాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు అని చెప్పని గుసగుసలాడుకున్న మాటలు కూడా మనకి వినిపిస్తూనే ఉన్నాయి వాళ్ళ నాయకులు అంతర్గతంగా. ముందు అమరావతి రాజధాని అని అన్నాడు, మేము ముక్త కంఠంతో చెప్పేశాం. ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు, అమరావతి రాజధాని అని చెప్పాడు అని. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చినప్పుడు సహజంగానే చంద్రబాబు నాయుడుకి ఇవ్వటం ఇష్టం లేక కూల్చాడు అనుకున్నాం. ఎప్పుడైతే 3 రాజధానులు కాన్సెప్ట్ తీసుకొచ్చాడో తప్పనిసరి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి వీల్లేని విధంగా మేము అతని చేతిలో ఉన్నాం కాబట్టి తలంచాల్సి వచ్చింది. దానికి ఫలితం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి మావిగన్ అని చెప్పని మొదలుపెట్టాడు. ఉత్తరాంధ్ర వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, రాయలసీమ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది అర్థం కాకుండా ఉంది అని అంటూనే సమర్థించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి వాళ్ళకి. ఇక్కడ మావిగన్ అని అతను తీసుకొని వచ్చాడు. ఇప్పుడు శాసనసభ తీర్మానం చేసి పంపించింది, బిల్లు పెట్టల, తీర్మానం చేసి పంపించింది. తీర్మానం చేసి పంపిస్తే లోక్సభలో దాని గురించి చర్చించారు, బిల్లు పెట్టారు. లోక్సభలో ఏకగ్రీవంగా ఆమోదమైంది, వీళ్ళు వర్కౌట్ చేశారు. రాజ్యసభలోనూ అదే పరిస్థితి. భారతదేశంలో ఉన్న ప్రాతినిధ్యం వస్తున్నటువంటి అన్ని పక్షాల వాళ్ళు ఈరోజు దానికి ఆమోదం తెలిపారు, ఏకగ్రీవం ఆమోదం అయింది. ఇది సహజంగా జరగదు. ఎప్పుడు ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటాం మనం ఎప్పటి నుంచో. నెహ్రూ గారి కాలం నుంచి మనం వార్తలు వింటూనే ఉన్నాం. అందరూ ఆమోదించిన సందర్భాలు ఏమి లేవు. ఇది నిజంగా రాష్ట్ర పరిధిలో చూసుకుంటూ ఉంటే మనం ఇది ఇబ్బందికరమైన పరిణామం అయినా చట్టం చేయటం అనేది ప్రత్యేకంగా మన రాష్ట్రానికే తొలిసారిగా జరిగింది కాబట్టి దాన్ని తీసి పక్కన పెడితే మిగిలిన మంచి శకునాలే కనపడుతూ ఉన్నాయి. రాష్ట్రపతి గారి ఆమోదం కూడా లభించింది ఈరోజు. మరి ఇతను సలహా ఇవ్వాల్సింది ఎవరికి? ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్లో పెట్టి కదా దాన్ని మార్చాల్సింది. మళ్ళీ పార్లమెంట్లో పెట్టి మార్చాలి, మళ్ళీ రాష్ట్రపతి గారు దాని మీద గెజిట్ విడుదల చేయాలి కదా. మరి ఇప్పుడు ఎవరు చెబుతున్నాడు, ఎవరిని పిచ్చాలని చేయాలనుకుంటున్నాడు? చంద్రబాబు నాయుడు గారితో ఇతను మాట్లాడింది ఎప్పుడు మాట్లాడాడు? అర్ధరాత్రి కూడా కళ్ళలో ఏమైనా మాట్లాడా, లేకపోతే అర్ధరాత్రి కూడా ఏమైనా మాట్లాడా? ఎలా చెప్పగలుగుతున్నాడు ఇన్ని అబద్ధాలు? ఇప్పుడు చూసుకుంటా ఉంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అన్ని సంస్థలు ఒకేసారి ఉండేలాగా ఈరోజు 1254 కోట్ల రూపాయలతోటి అక్కడ ఒక కార్యాలయాన్ని నిర్మిస్తూ ఉంది. మొత్తం 2500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు వాళ్ళు నిర్మాణాలు చేపడతా ఉన్నారు. ఎందుకంటే సెంట్రల్ సెక్రటరీ అదే నిర్మాణాలు చేపడుతున్నారు. అంటే కేంద్ర కార్యాలయాలు అంటే అదే కదా. కేంద్రానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉంటే వాళ్ళకు పని భారం దొప్పుతుంది, ఫైళ్ళు అటు ఇటు చేరే సమయం కూడా కలిసి వస్తుంది వాళ్ళకి అని చెప్పని ఈరోజు వాళ్ళకు సంబంధించినంత వరకు 25 ఎకరాల చిల్లరలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇప్పుడు కేంద్రం ఆ విధంగా చేస్తూ ఉంది, సహాయ సహకారాలు అందజేస్తూ ఉంది. రాజధానికి కావాల్సిన మౌలిక వస్తువులకు సంబంధించి వాళ్ళు ఈరోజు బ్యాంకుల ద్వారా రుణం ద్వారా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. వివిధ బ్యాంకుల ద్వారా మిగిలిన 29,000 కోట్ల రూపాయలు, మరి ఇంకో బ్యాంకు ద్వారా 11,000 కోట్ల రూపాయలు, అంటే దగ్గర 55,000 కోట్ల రూపాయలు ఈరోజు అక్కడ నిధులు అందుబాటులోకి వచ్చినాయి.
ఇవన్నీ ఖర్చు పెడతానే ఉన్నారు. మరి వాళ్ళు అతను చెప్తున్నటువంటి 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ, ఏ ప్రాతిపదికన 2 లక్షల కోట్ల రూపాయలు, ఎట్లా 2 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి? జనాలను పిచ్చాలను వేయటానికి కోసం మాట్లాడే మాటలని చెప్పి మనం అనుకుంటున్నాం. కాదు, నేను ఎలా మాట్లాడితే తప్ప దీని గురించి చర్చించరు. ఈ వచ్చే అభివృద్ధి పనులు కావచ్చు, ఈ కేంద్ర సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా పక్కదవ పెట్టడానికి నేను కరెక్ట్గా మాట్లాడానని చెప్పి అతను అనుకుంటున్నాడు. అతను రాజకీయంగా చేస్తున్నాడు, అందుట్లో అనుమానం ఏం లేదు. ఇప్పుడు వీళ్ళేం పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. వీళ్ళ బాణి కరెక్టే. రాజకీయంగా మళ్ళీ అధికారంలో రావాలి అంటే అతను ఏమన్నా అంతకుముందు గతంలో చేసిన మంచి పనులు చెప్పుకొని భవిష్యత్తులో నేను పలానా మంచి పనులు చేస్తానని చెప్పని ముందుకు రావాలి. అలా చెప్పుకోవడానికి ఏం లేవు కాబట్టి అతను ఏదో విధంగా అబద్ధాలు చెప్పి ఒక వర్గాలను రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 2014 నుంచి 2019 వరకు నేను చెప్పిన అబద్ధాలు ప్రజలు నమ్మారు, నాకు అధికారంలో ఇచ్చారు. అదే ప్రజలు కదా వీళ్ళు, రేపు నాకెందుకు అధికారం ఎవరైనా ధీమాలో ఉన్నాడు. ఆ ధీమాలో కొంచెం అతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అధికారులను అది చేస్తాను, రాజకీయ నాయకులను ఎలా చేస్తాను, లేదంటే మీడియా సంస్థలు ఎలా చేస్తాను అని చెప్పని అతని మీద ఉన్న భయం కొద్దీ 164 స్థానాలు ఈ ప్రజలు ఇచ్చారనే విషయాన్ని మర్చిపోయి ఇంకా భయాన్ని ప్రజలు మర్చిపోకుండా పదే అతనే గుర్తు చేస్తున్నాడు. ప్రజలు సిద్ధంగా లేరనే విషయం ఇంకా అతనికి అర్థం కాలేదు అని చెప్పని నిర్లక్ష్యం వహించకూడదు. కూటమి ప్రభుత్వం కూడా చేయాల్సిన విధంగా చేయాలి. ఎప్పుడైనా సరే పాము మన ఇంట్లోకి వచ్చిందని దాని దింపదగా అదే పోతుంది మరకుండా కూర్చుంటే అర్ధరాత్రి పూట బయటకు వచ్చేటప్పుడు అది పనుకోబోయేటప్పుడు తెలియక తోక తొక్కితే పాము గరిసిద్ది. అంటే పాము వచ్చింది మనకు తెలిసింది కనపడిన తర్వాత పాముని బుట్టలో పెట్టాలి, తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి, లేదంటే ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే పాముని చంపేయాలి. రెండో మార్గాలు, లేకుంటే మనిషి బతకడు. కాబట్టి ఇప్పుడు రాజధానే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు. ఈరోజు ప్రపంచ బ్యాంకు వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడం కూడా జరిగింది. అది మొత్తం వాళ్ళు పరిశీలించి అద్భుతంగా ఉంది అని చెప్పని వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు ఉన్నారు. సింగపూర్ వాళ్ళు వస్తున్నారు, ఈ క్వాంటమ్ బెడ్స్ ఇప్పుడు చేయబోతున్నారు. మరి ఇవన్నీ అక్కడ సంస్థలు నెలకొల్పుతూ ఉంటే 151 స్థానాల అధికారంలోకి వచ్చిన అతను ఆ రోజు రాజధానిని మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు. మరి ఈరోజు ఎలా అతను సాధ్యమవుతుంది? తెలుసు అతనికి కూడా, తెలియకైతే కాదు. కానీ ఏదో విధంగా ప్రజల నోట్లో నాని ఈ కూటమి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసి అతను ఏం చేయలేకపోతున్నారని చెప్పని ప్రజల్లో కోపంతో అతను డైవర్ట్ అవుతారేమో అనే అభిప్రాయంలో ఉన్నాడు అతను. కానీ అతను ఇంకా భయపెడుతున్నాడు. వేరే విధంగా వెళ్తే అది వేరే రకంగా ఉండేదేమో. ఇంకా భయపెడుతున్నాడు. గతంలో అతను చేసిన అరాచకాన్ని మర్చిపోకుండా పదే గుర్తు చేస్తున్నాడు. ఇది అతనికి రాజకీయంగా సమాధి, అందుట్లో అనుమానమే లేదు అని చెప్పని వీళ్ళు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తిరిగి మళ్ళీ అతనికి జవసత్వాలు ఏర్పరిచే అవకాశం లేకుండా కనుక జాగ్రత్తలు చేసుకుంటా ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది. ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసినా లేకపోతే ఎవరేం చేస్తున్నా కూడా రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, భారతదేశంలో అగ్రగామిలో ఆంధ్ర రాష్ట్రం ఉండాలి. ఏ విషయాల్లో వచ్చినా సాంకేతికంగా ఏది వచ్చినా ముందు అందుబాటులోకి రావాలి. కాబట్టి మన కళ్ళ ముందు కనపడుతున్న ఏ టెక్నాలజీ కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఇవన్నీ ఇబ్బడముబ్బడుగా వస్తున్నాయి, మనం ఊహించినవి ఇవన్నీ. మరి ఇవన్నీ సద్వినియోగం అయ్యి ప్రజలు దాన్ని స్వాగతించడంతో పాటు ఆస్వాదించాలి, అనుభవించాలి అంటే పీస్ఫుల్ వాతావరణం ఉండాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలి. ఆటంకవాదుల్ని తిరిగి లేవకుండా నెత్తి మీద కొట్టాలి, లేదంటే కారాగారంలో పెట్టాలా. అప్పుడే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కళ్ళకన్నా 2047 ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఉండాలి అనే ఆయన కళకి ఒక రూపం ఏర్పడుతుందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ ఇంకొక అంశం తెర మీదకి అయితే రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాజధాని అనే పదం రాజ్యాంగం లేదు అంటున్నాడో, మరి ఎందుకని రాజ్యాంగ విరుద్ధాన్ని పనిచేస్తున్నాడని కోర్టులో పిటిషన్ వేయకూడదని చెప్పేసి వస్తుంది ఒక చర్చ. దాని గురించి ఏమంటారు? అది న్యాయ నిపుణులు వాళ్ళు సమాధానం చెబుతారు త్వరలోనే. దాని మనుషులు దానికైతే ఉన్నారు కదా. ఇప్పుడు రాజ్యాంగంలో లేదు, నిజమే, పొందుపరచలేదు. ఢిల్లీని రాజధాని అని ఎవరు చెప్పారు? పార్లమెంట్ ఆమోదించింది కదా. పార్లమెంట్ అక్కడి నుంచే పరిపాలన జరుపుతుంది కదా. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణకి హైదరాబాదు, తమిళనాడుకి చెన్నై, కర్ణాటకకి బెంగళూరు, ఒరిస్సా మనం చూస్తూనే ఉన్నాం. మరి కలకత్తా, పశ్చిమ బెంగాల్, బీహార్కి పాట్నా. మరి ఎవరు ఆమోదించారు దీన్ని?
ఎందుకు ఆమోదించారు అంటే బ్రిటిష్ కాలం నాడు వాళ్ళు అక్కడ ఉండి పరిపాలన చేశారు కాబట్టి, వాళ్ళు అప్పుడు శాసనసభలు వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి, వాళ్ళ ఆధ్వర్యంలో శాసనసభలు నడిచినాయి కాబట్టి, ఆ రోజు ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిగా సంబోధించేవాళ్ళు కాబట్టి, అక్కడ అన్ని సెక్రటరియట్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి రాజధాని ఆ ప్రాంతాన్ని చేసుకుంటూ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇది గమనించుకోవాలి. కాబట్టి ఇలాంటి తలతిక్క వాళ్ళు ఉంటారని కానీ, ఇలా రాజధానిని మార్పులు చేసే సాహసం చేస్తారని కానీ ఆ రోజు ఆ పెద్దలకు తెలియదు కాబట్టి, ఆ రోజు ఢిల్లీ నుంచి మనం ఆర్డర్ పాస్ చేస్తే అది అమలవుతుందని ఆ రోజు భావించారు కాబట్టి జరిగింది. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా మొట్టమొదటిసారి భారతదేశంలో తొలిసారిగా ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో అవసరం భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాకూడదని అయితే మనం కోరుకుందాం. ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ ఏదన్నా చేయాలన్నా కూడా ఏదైతే చట్టం రూపేణా ఈరోజు వచ్చిందో చట్టం రూపేణా తొలగించాలి తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 1,00,000 మంది వచ్చి పుట్టినా వాళ్ళు చేయాలనుకున్నా కూడా చేయలేరు. కాకపోతే అమరావతిలో ఉండి పరిపాలన చేయలేరు కానీ అసలు అతను వచ్చే ఆలోచన లేదు కాబట్టి అతని అంశం ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుందని అయితే నేను భావించట్లేదు. Please subscribe to Leo News for more videos.